ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఏప్రిల్ 8న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దురదృష్టవశాత్తు ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైంది. దాదాపు గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్ను ఆఖరి క్షణంలో చేజార్చుకోవడం ఢిల్లీ శిబిరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తగా, ముఖ్యంగా సీనియర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో మిల్లర్ ఒక చిన్న పిల్లాడ్లా వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అప్పటి వరకు వీరోచితంగా పోరాడిన ఒక యోధుడు కేవలం ఒక్క పరుగు తేడాతో జట్టును గెలిపించలేకపోయాననే నేరభావనతో కుంగిపోవడం చూసి అభిమానుల మనసు ద్రవిస్తోంది. గెలుపు ముంగిట బోల్తా పడ్డం ఈ సీజన్లో ఢిల్లీకి ఎదురైన మొదటి ఓటమి కాగా, ఆ చేదు జ్ఞాపకం నుండి ఆటగాళ్లు కోలుకోవడం ఇప్పుడు సవాల్గా మారింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఆఖరి ఓవర్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఢిల్లీ ఓటమిని శాసించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయానికి చివరి 2 బంతుల్లో కేవలం 2 పరుగులు కావాల్సిన తరుణంలో 5వ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా మిల్లర్ దాన్ని నిరాకరించడం పెద్ద మలుపుగా మారింది. అప్పటికే 20 బంతుల్లో 41 పరుగులు చేసి ఊపు మీదున్న మిల్లర్ చివరి బంతికి తానే 4 లేదా 6 కొట్టి జట్టుకు ఘన విజయాన్ని అందించాలని భావించి కుల్దీప్ యాదవ్కు స్ట్రైక్ ఇవ్వలేదు. అయితే గుజరాత్ బౌలర్ వేసిన ఆఖరి బంతిని మిల్లర్ కనెక్ట్ చేయలేకపోవడం, బై రన్ కోసం ప్రయత్నించిన క్రమంలో కుల్దీప్ రనౌట్ కావడంతో ఢిల్లీ ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. తన ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా వ్యూహాత్మక తప్పిదం వల్లే జట్టుకు దక్కాల్సిన విలువైన పాయింట్లు చేజారాయని మిల్లర్ భావించడం అతడిని మానసికంగా దెబ్బతీసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్ అక్షర్ పటేల్ మిల్లర్ను ఓదార్చేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రెస్సింగ్ రూమ్కు చేరాక మిల్లర్ తన బాధను అదుపు చేసుకోలేకపోయాడు. ముఖాన్ని చేతులతో మూసుకుని అతను ఏడుస్తున్న తీరు చూస్తుంటే జట్టు పట్ల అతనికి ఉన్న అంకిత భావం, బాధ్యత అర్థమవుతోందని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో 2వ స్థానం నుంచి ఢిల్లీ ఒక్కసారిగా 4వ స్థానానికి పడిపోగా, గుజరాత్ టైటాన్స్ ఈ విజయంతో తమ ఖాతాను ఘనంగా తెరిచింది. ఢిల్లీ తన తదుపరి పోరులో ఏప్రిల్ 11న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడాల్సి ఉంది. ఆలోపు మిల్లర్ ఈ మానసిక వేదన నుంచి బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. విజయానికి చేరువుగా వచ్చి ఓడిపోవడం బాధాకరమే అయినా మిల్లర్ లాంటి విధ్వంసకర ఆటగాడు తిరిగి పుంజుకుని జట్టును ప్లే ఆఫ్స్ దిశగా నడిపిస్తాడని యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.